5,000 కన్నా తక్కువ తీసుకోవద్దట, 100 తగ్గినా నిలదీయండట. నువ్వు లీడర్వా? నువ్వు ఒక లీడర్వా, జోకర్వా? ఏంది ఇది? 5,000 రూపాయల కన్నా తక్కువ తీసుకోవద్దని అడుగుతున్నావు అంటే నువ్వు ఏమైతావు? నువ్వు కాబోయే ముఖ్యమంత్రివా? నువ్వు ఆ పార్టీని ఏం లీడ్ చేస్తావు? ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు? ఎవరైనా లీడరు పైసలు తీసుకోండి అని అంటే చెప్పుతోని కొట్టండి. డబ్బులు తీసుకోవడం అంటే మనం లంచం తీసుకున్నట్టే. రేపు మనం డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచినోడిని నువ్వు ఎందుకు నాకు పని చేయలేదు అని అంటే ఏమంటాడు? 5,000 తీసుకోలే, 10,000 తీసుకోలే, మందు తాగలే అని అడుగుతాడు. అప్పుడు మనం తలకాయ ఎడబెట్టుకుంటాం, నేలకు తలకాయ వేసుకొని మన దారిలో మనం వెళ్ళిపోవాలి, మన సావు మనం చావాలి. డబ్బులు తీసుకొని ఓటు అడిగేవాడికి, డబ్బులు తీసుకొని అభివృద్ధి గురించి మాట్లాడేవాడికి, డబ్బులు తీసుకొని ప్రశ్నించేవాడికి నీకు ప్రశ్నించే హక్కు కానీ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు కానీ నీకు లేదు. నువ్వు కోల్పోతావు సర్వం. మరి వాడు పైసలు ఇస్తుంది కదా, మరి వాడు ఇస్తాడంతే. అవతలోడు ఇచ్చడోడు ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది, అవతలోడు 5,000 ఇస్తే తీసుకోండి, 5,000 కొంత తగ్గినా తీసుకోవద్దని ఇట్లాంటి ప్రచారం చేస్తున్న వీళ్ళు రేపు కేటీఆర్ డబ్బులు పంచడా? సిగ్గులేదు. మొన్న 2023 ఎలక్షన్లు ఎంత పంచినావు? హుజూరాబాద్ ఎలక్షన్లో లిపాపాల ఒక్కొక్క కవర్ల 6,000 పెట్టి ఓటుకు 2-వీలర్ మీద కార్లలో తిరిగి పంచిపెట్టలేను. జనాలు రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు డబ్బులు రాలేదని అడిగి ధర్నాలు చేసే పరిస్థితిని తీసుకొచ్చినావు కదా. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఇంతగా ఎలక్షన్స్ కాస్ట్లీ అవ్వడానికి కారణం ఎవరు? మీరే. ఇప్పుడు నార్త్కి వెళ్దాం, నార్త్లో యూపీలో కానీ లేకపోతే ఇంకో స్టేట్లో ఇక్కడ ఒక నియోజకవర్గంలో పెట్టే డబ్బులతో నాడు ఎలక్షన్ అయిపోద్దండి. ఆ టోటల్ ఎలక్షన్ అయిపోతుంది. ఈ 5,000 ఎక్కడిది, 2,000 ఎక్కడిది, పంచుడు ఎక్కడిది, తాగుడు ఎక్కడిది? వేరే రాష్ట్రాల్లో సరే ఉంటే ఉండొచ్చేమో, 200, 300, 400, 500 ఉంటే ఉండొచ్చేమో. కొన్ని నియోజకవర్గాలు డబ్బులు ఉన్నారు, అది కూడా. ఈ కల్చర్ని, సంస్కృతిని తెర మీదకి తీసుకొచ్చిందే మీరు. మళ్ళీ ఇప్పుడు అంటుండు 5,000 తీసుకోండి, 5,000కి 100 కూడా తగ్గొద్దని అంటున్నాడు. సరే వాళ్ళు 5,000 తీసుకుని వాళ్ళ దగ్గర అంటున్నావు. నువ్వు డబ్బులు పంచకుండా ఎలక్షన్లో పోటీ చేస్తావా? మందు పంచకుండా నువ్వు ఇప్పుడు ఎలక్షన్లో జూబ్లీహిల్స్లో పోటీ చేయబోతున్నావా? సమాధానం చెప్పు. అందరూ పంచుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పంచుతుంది, బీఆర్ఎస్ పంచుతుంది, బీజేపీ కూడా పంచుతుంది. మీరు చూడండి, అది జరగబోయేది అదే.